జ్ఞానిధార్ మూవీ ట్రైలర్ ఆవిష్కరణ, పోస్టర్ ఆవిష్కరణ కోసం వచ్చినటువంటి జ్ఞానిధార్ టీంని ఆశీర్వదించడానికి, అలాగే ఈ యొక్క సినిమాను మా కష్టాన్ని ఈ మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు ఎవరైతే ఈ సినిమా ఎవరి కోసం అయితే తీసామో వారికి చేరుకోవడానికి వారి స్వరాన్ని, వారి వాక్యాల్ని, వారి మాటలతోటి ఈ సినిమాను మరింత హైప్ చేయడానికి వచ్చినటువంటి డైరెక్టర్, రైటర్, బాహుబలి రైటర్ అయినటువంటి విజయేంద్ర ప్రసాద్ గారికి, అలాగే పీపుల్ స్టార్ నారాయణమూర్తి గారికి, అలాగే అందరితోటి కన్నీళ్లు తెప్పించి హృదయాన్ని బరువెక్కించినటువంటి దర్శకులు వి సముద్ర గారికి, అలాగే ఒక్క మాటతోటి ఇక్కడ ఈ యొక్క ఆవిష్కరణకు వచ్చేసినటువంటి ముంబై నుంచి వచ్చిన సంజీవ్ రాఠోడ్ గారికి, అలాగే చాలామంది ప్రముఖులు వారందరికీ మా జ్ఞానిధార్ టీం తరఫున మా పాదాభివందనాలు. అలాగే జననాట్య మండలి సంజీవ్ గారికి, పద్మశ్రీ సోమరావు నాయక్ గారికి, ఇలాగే ఎవరైనా పేరు మర్చిపోతే నన్ను క్షమించండి. ఇది నాకు ఈ వేదిక కొత్తగా అనిపిస్తుంది. నేను మొదటి రోజు కాకతీయ యూనివర్సిటీలో ఫస్ట్ షాట్ తీశానండి. ఆ రోజు తీసిన షాటు ఎంత ఉద్వేగంగా ఉన్నానో ఈరోజు ఇదే వేదిక మీద అదే ఉద్వేగంగా ఉన్నాను. ఎందుకంటే దాని వెనకాల నా జీవిత పోరాటం ఒక పుస్తకం లాంటిదే. కాకపోతే ఈ సినిమా గురించి చెప్పడానికి నేను ఒక 2 మాటలు చెప్తానండి. రాంబాబు నాయక్ గారు నా మిత్రుడు, డార్లింగ్ అని తీసుకుంటాను. మేము కలిసి ఈ యొక్క సినిమా కోసం జర్నీ చేయాలి అనుకున్నప్పుడు ఎలా చేద్దాం, ఏం చేద్దాం అనే ఉద్దేశంతో మేము సాగినప్పుడు ఆ యొక్క ప్రయాణం మర్చిపోలేనిది. ఆ తర్వాత నా దగ్గర వచ్చినటువంటి కథ చాలా అద్భుతమైన కథ. అది సినిమాగా మీరు చూసినప్పుడు మీరు ఇంకో ప్రపంచానికి వెళ్ళిపోయే ఒక అద్భుతమైన ఆవిష్కరణ. ఆ ఆవిష్కరణకు అవకాశంగా ముందు అడుగు పడినటువంటి ఆ కథ రచయిత ప్రేమ్చంద్ గారు, ధన్యవాదాలు సార్. ఈ యొక్క కథను ఆయన నా చేతిలో పెట్టినప్పుడు ఆ కథను ఇంకా ఎలా మనం మలచవచ్చు, ఆ కథ యొక్క స్థాయి ఏమిటి, ఆ కథను ఈ యొక్క ప్రేక్షకులకు మనం ఏ స్థాయిలో మనం చూపించగలగాలి అనే దానికి పరిపరి విధాలుగా నేను దాన్ని ఆలోచన చేసి దాన్ని స్క్రిప్ట్ చేస్తున్నప్పుడు ఆ స్క్రిప్ట్ యొక్క ఆ రాసే విధానంలో ఆ యొక్క ఒక్కొక్క సీను దాన్ని చూపించే ఆ ఆవిష్కరించే కార్యక్రమంలో నేను పడ్డ తపన, ఆ తపనకు ఈరోజు ఈ యొక్క ట్రైలర్ ఆవిష్కరణ అనేది, ఆ ట్రైలర్ చూస్తే మీకు తెలిసింది. జాతిలో వాస్తవంగా బంజారా జాతి భారతదేశంలో అత్యధికంగా దోపిడికి, దాడులకు గురైన జాతి. అటువంటి బంజారా జాతికి సకల వనరులను కాపాడిన జాతి. అలాంటి జాతి మీద అనేక రకాలుగా వనరుల నుండి దోపిడీ, వారి సంపద దోపిడీ, వారి సంస్కృతి దోపిడీ, ఇలా అనేక క్రమంలో సాగుతున్నటువంటి వారి మీద దోపిడీ. ఆ దోపిడీ కారణంగా వారి యొక్క ఉనికిని కోల్పోయే స్టేజ్కి వెళ్ళిపోవడం జరిగింది. ఆ యొక్క పాయింట్ని తీసుకొని ఎక్కడో 150 సంవత్సరాల క్రితం నవాబుల కాలంలో జరిగినటువంటి ఒక వాస్తవిక సంఘటనను ఆధారంగా చేసుకొని ప్రస్తుత యూత్ని కనెక్ట్ చేసే దానికి ఈ యొక్క కథను యూనివర్సిటీ బ్యాక్డ్రాప్లో దీన్ని మలచి చాలా అద్భుతంగా ఏదైతే కళను, ఏదైతే బంజారా జాతి యొక్క జానపదాన్ని, బంజారా జాతి యొక్క కట్టుబాట్లను తిరిగి ఈ యొక్క తరాన్ని అందించాలనే
ఒక అమోఘమైన ప్రయత్నమే ఈ జ్ఞానిధార్ చిత్రం. ఈ యొక్క చిత్రం ఒక కళాఖండంగా నిలబడుతుందని నేను నమ్ముతున్నాను. ఎందుకు అంటే దీనిని తీసే క్రమంలో, అంటే దాన్ని షూట్ చేసే క్రమంలో ప్రతి ఒక్క పాయింట్, ఈ జాతిలో ఉన్నటువంటి ప్రతి అంశం, ప్రతి ఒక్క ఏది ఎక్కడ తెలిసిన మేధావులు, బంజారా జాతిలో చాలా మంది మేధావులు ఉన్నారు. ఆ మేధావులకు అన్నీ తెలుసు. ఆ తెలిసిన వాళ్ళు ఇది దీంట్లో తప్పైంది, ఇది మిస్టేక్, ఇలా చేయకూడదు, ఇలా ఎందుకు చేశారు అని ప్రశ్నించని ఒక మాట రాకుండా దాన్ని ఆవిష్కరించాలనే ఒక గొప్ప సంకల్పంతోనే నేను చాలా జాగ్రత్తగా దాన్ని చిత్రీకరించాను. ఆ జాగ్రత్త ఎంత జాగ్రత్త అంటే ప్రతి అంశాన్ని, మాట నుంచి, దాని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ నుంచి, వేషధారణ నుంచి ప్రతి అంశం, జానపదాన్ని కూడా వదలకుండా దీంట్లో ఇమిడ్చాను. నేను ఆ విధంగా ఆవిష్కరించాను. ఈ యొక్క కళాఖండం ఎందుకు అంటున్నానంటే ఈ చిత్రం సహజంగా అందరూ బయట నేను తీసుకొని పోయాను. నేను ఈ సినిమాను తీశానండి, ఒకసారి చూడండి అని చాలామంది పెద్దవాళ్ళ దగ్గర వెళ్ళాము నా ప్రొడ్యూసర్స్ తోటి. అయితే ఈ యొక్క చిత్రం చూసిన వాళ్ళు అందరూ కొత్త ముఖాలే కదా, ఇందులో పెద్దగా ఏముంది, ఇంకొకటి భాషా సమస్య అనేది ఒకటి చెప్పారండి. నేను ఈ వేదిక మీద నుంచి అందరికీ చెప్తున్నాను, కొత్త ముఖాలు కాదు. నా సినిమాలో ఆ యొక్క పాత్రలు, ఆ పాత్ర చెప్పే ఆ యొక్క సన్నివేశాన్ని అందులో ఇమిడ్చిపోయి అందులో జీవించిన ఆ నటులను, సమర్థులమైన నటులను నేను తీసుకొచ్చి చూపించాను. వారు కొత్త నటులు కాదు. అంతటి సమర్థులైనటువంటి నటులను తీసుకొచ్చి ఆ యొక్క పాత్ర ఔన్నత్యాన్ని చూపించేలాగా వాళ్ళు నటించారు. ప్రతి ఒక్క నటులకు, జ్ఞానిధార్లో నటించిన ప్రతి ఒక్క నటులకు నేను ధన్యవాదాలు చెప్తున్నాను. వారిని నేను అనేక రకాల షూటింగ్ టైంలో కానీ డబ్బింగ్ టైంలో కానీ ఇబ్బంది పెట్టుంటాను, నన్ను క్షమించండి. సహజంగా దర్శకుడి తపన ఏంటో అందరికి తెలుసు, కాబట్టి వాళ్ళు కూడా నన్ను చాలా బాగా సహకరించారు. ఆ తర్వాత నా టెక్నీషియన్ టీం ఒక్కొక్కరు నాకేం తెలియదు అనే ఉద్దేశంతో నేను వాళ్ళ దగ్గర నేర్చుకోవాలని ముందు అడుగు వేస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు, నా కో డైరెక్టర్ కావచ్చు, నా డిఓపి కావచ్చు, నా మ్యూజిక్ కళ్యాణ్, ఈ సినిమాతోటి నువ్వు మరో హిట్ కొడుతున్నావు,